జాతీయ ప్రమాణాలు తెచ్చే విధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ హుద్ తుఫాన్లో దెబ్బతింటే దానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులిచ్చి ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసి విశాఖపట్నం నుంచి దుబాయ్కి, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కి విమానాలు వెళ్లి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ గా తయారైంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి నుంచి కూడా విమానాలు అంతర్జాతీయ స్థాయిలో వెళ్లాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం మిత్రులారా. అలాగే వెనుకబడిన జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, అనంతపురం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు జరిగింది. అది కూడా ఒక ఆయన అన్నాడు 100 అంటే పుస్తే ఉండాలి. నా సమాధానం వాళ్ళకి ఒకటే, అసలు నువ్వు ఏమి చేయకపోతుంది 100 కోట్లు వస్తే 100 కోట్లతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఇది ఒకటి అయిపోయేది కాదు. అలా ఆ వెనుకబడిన జిల్లాలకు పేర్కొన్న విధంగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ 7 బ్యాక్వర్డ్ జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన మిగిలి ఉంది. నేను ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్ తో పాల్గొన్నప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ శంకర్ నాయక్ అనే ఒక విద్యార్థి మాకు ట్రైబల్ యూనివర్సిటీ చేస్తున్నారు సార్, చేయలేదని చెప్పి అన్నాడు. నేను వెంటనే హెచ్ఆర్డీ మినిస్టర్ మరుసటి రోజు నుంచి మాట్లాడితే ట్రైబల్ యూనివర్సిటీ కోసం ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఫైనలైజ్ అయిపోయింది విజయనగరం జిల్లాలో. కానీ క్యాబినెట్కి పోతే క్యాబినెట్ వాళ్ళు చెప్పారంటే తెలంగాణ కూడా ఇస్తా అన్నారు కదా, తెలంగాణ, ఆంధ్ర 2 కలిపి ఒకసారి క్యాబినెట్కి రమ్మంటే ఆగి ఉంది. నేను మనం చెప్పా దాన్ని వాళ్ళు ల్యాండ్ ఇచ్చేదాంట్లో ఆలస్యం అయిపోతే ముందు ఆంధ్ర దాన్ని పంపించమని తొందరలో క్యాబినెట్ ఈ గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా మంజూరు ఇస్తుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరులో మా నెల్లూరు గొడవ అందరికీ అందిస్తున్నారు సార్, నెల్లూరుకి మాత్రం ఏమీ లేదండి. ఓషనోగ్రఫీ టెక్నాలజీ సముద్ర జలాలపైన పరిశోధన చేసే సంస్థలు దాన్ని ముందు 250 కోట్లు, తర్వాత 500 కోట్లతో నెల్లూరుకి కోకాడు దగ్గర మనం వెళ్లి నేను, హర్షవర్ధన్ గారు, మంత్రి గారు, వైఎస్ చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని